పార్లమెంటులో వాయిదాల పర్వానికి ఇవాళ కూడా తెరపడలేదు. నీట్ వ్యవహారంపై విపక్షాల ఆందోళనలతో ఉభయ సభల్లో ఎలాంటి కార్యకలాపాలు సాధ్యపడలేదు. రాజ్యసభ మొదట 12 గంటలకు, తర్వాత 2 గంటలకు, చివరకు సోమవారానికి వాయిదా పడింది. విపక్ష సభ్యుల నిరసనల మధ్య జాతీయ గేయం వందే మాతరంపై బిల్లును కేంద్రం రాజ్యసభలో ప్రవేశపెట్టింది. వందే మాతరంను అవమానిస్తే నేరంగా పరిగణించేలా చట్టం చేసేందుకు ఉద్దేశించిన బిల్లును కేంద్రం తీసుకొచ్చింది. అటు విపక్షాల నిరసనలతో లోక్సభ మొదట మధ్యాహ్నం 12 గంటలకు, తర్వాత సోమవారానికి వాయిదా పడింది. నీట్ పేపర్ లీక్పై ప్రభుత్వం చర్చలకు సిద్ధంగా ఉందని స్పీకర్ చెప్పినప్పటికీ కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాల్సిందేనంటూ విపక్ష సభ్యుల నినాదాలు చేశారు. విపక్షాల తీరుపై పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు ఆగ్రహం వ్యక్తం చేశారు. పేపర్ లీకేజీకి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ప్రధాని మోదీ ప్రకటించినప్పటికీ విపక్షాలు ఆందోళనలు చేయడం ద్వారా దేశ ప్రజలకు ఎలాంటి సందేశం ఇస్తున్నారని నిలదీశారు. అయినప్పటికీ విపక్షాలు ఆందోళన కొనసాగించగా సభ సోమవారానికి వాయిదా పడింది.